నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన నోటీసుల ప్రకారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీష్ రావు సహా అనేక మంది పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కోసం ప్రత్యేక ప్రశ్నల జాబితాను సిద్ధం చేశారు. ఇటీవల హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని కీలక ప్రశ్నలను కేటీఆర్కు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు సిట్ అధికారుల ప్రకారం కేటీఆర్ ఈ కేసులో ప్రధాన వ్యక్తిగా ఉన్నారో లేదో తేల్చనున్నారు. సిట్ అధికారులు ఆయన వివరణను రికార్డ్ చేసుకుని తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటారు. ఈ సందర్భంలో కేటీఆర్ను తక్షణం జైలుకు తరలిస్తారా లేదా అనేది కాసేపట్లో తేలనుంది. సో మొన్న అయితే హరీష్ రావు సిట్ విచారణకు హాజరైన తర్వాత అక్కడ ఏం జరగలేదు, ఇదొక ఫాల్స్ కేసు అని చెప్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఇటు కేటీఆర్ కూడా విచారణకు హాజరైన నేపథ్యంలో నెక్స్ట్ కవితను కూడా విచారిస్తారా, అవసరమైతే కేసీఆర్ను కూడా విచారిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. సో ఈ కేసులో ప్రస్తుతం ఈరోజు కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కేటీఆర్ వెంట ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇదేమైనా ప్రమాణ స్వీకారమా లేకపోతే సిట్ విచారణ అనేది అందరిలోనూ ప్రస్తుతం వినిపిస్తున్న క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడదాం. సో మనతో పాటు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. సో మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఈ కేటీఆర్ విచారణకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావును కూడా విచారించారు. ఈ కేసులో కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయని సిట్ చెప్తూ ఉన్న సందర్భంలో ప్రస్తుతం కేటీఆర్ విచారణకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది ఏమన్నా ఘనకార్యమా? ఏదో వందలాది లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేసి నిజంగా ఊరేగితే లేదంటే ర్యాలీలు తీసుకొస్తే ఒక అందం ఉంటది, చందం ఉంటది. ఇది చేసింది లంగా పని, చేసింది తప్పు పని. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా చేసుకుని ఎంతమంది జీవితాలు నాశనం చేశారు, ఎన్నో కుటుంబాల్లో చొచ్చుకుపోయారు, వ్యాపారస్తుల్ని బ్లాక్మెయిల్ చేశారు, సినిమా తారల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ మాటలు వినేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరుపుతుంది. 160 CRPC అంటే నేర విచారణ చట్టం దాన్ని అంటారు. ఆ చట్ట ప్రకారం పోలీస్ అధికారులు తమకు దొరికినటువంటి సాక్ష్యాధారాలను బట్టి ఒక అనుమానితులుగా ఉన్నటువంటి కేటీఆర్ ని మీరు రండి, విచారణకు రండి, 24 గంటల్లోపు రావాలి, రాకపోతే తప్పకుండా రావాలి, రాకపోతే మీ పైన ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఈ CRPCలో కూడా నోటీసులు 2 రకాలు ఉంటాయి. ఒకటి అసలు ఎటువంటి ఆమోదం లేకుండా, కోర్టు ఆమోదం లేకుండా 44, 42 ఈ సెక్షన్లు కొన్ని ఉంటాయి, వేరే ఒక 5-6 సెక్షన్లు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం అయితే కోర్టు అనుమతి లేకుండా కూడా వీళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపొచ్చు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక చట్ట ప్రకారం 160 CRPC ప్రకారం వారు విచారణ జరుపుతున్నారు. వారు CRPC 160 ప్రకారం BNSS భారతీయ న్యాయ సురక్ష సంవిధాన సాక్ష్య ఏదైతే నేర విచారణ చట్టం ప్రకారం 179 ప్రకారం విచారణ జరుపుతుంటే దీన్ని పెడపప్పులు పెడుతున్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు, రాజు వెడలి రవితేజము కదలి అన్నట్టు మొత్తాన్ని మంది మార్బలాన్ని ఎందుకు తీసుకుపోవాలంత అవసరం ఏమొచ్చింది? తీసుకుపోయారు. చట్టాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో దారుణం ఉండదు. అంటే చట్టం మీకేమన్నా మాజీ మంత్రి అయితే మీకేమన్నా వ్యతిరేకంగా ఉంటుందా, లేదంటే సామాన్యుడికి ఇంకో రకంగా ఉంటుందా? చట్టం అందరికీ సమానమే. పోలీస్ అధికారులు మీరు ఫోన్ ట్యాపింగ్ లో ఆధారాలను బట్టి మిమ్మల్ని పిలుస్తున్నారు. గతంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ని బెదిరించింది భుజంగరావు, ఆయన అవియంకుడు. బెదిరించేసి అందులో ఒక జర్నలిస్టు సంబంధించిన పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఒక 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ విడి తీసుకొని 2 కోట్లు ఆయనకి ఇచ్చినట్టు శ్రీధర్ రావే సంధ్యా కన్వెన్షన్ ఓనరు, ఆయనే స్వయాన చెప్పారు. చెప్పినప్పుడు విచారణ జరపడం తప్ప చట్ట ప్రకారం? అంటే చట్టం మీకు ఏమైనా అతీతమా? మాజీ మంత్రులకి, మాజీ ముఖ్యమంత్రులకి, లేదంటే కేసీఆర్ కుటుంబానికి ఏమైనా సపరేట్ చట్టం, ప్రత్యేకమైన చట్టం ఉందా? కాబట్టి ఇవన్నీ చెప్పకుండా డొంక తిరుగుడు మాటలు, కుంటి సాగులు చెప్పడం. నిజంగానే 6 గ్యారంటీల్లో మేము అన్ని కూడా సక్రమంగా అమరుస్తాం, 2 మిగిలిపోయినాయి. వాటిని కూడా మహిళలకు 2500 ఇస్తున్నాము, అది కూడా ఇస్తాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు పెంచాలి. ఆసరా పెన్షన్లు పెంచినట్లయితే మొత్తం మేము గ్యారంటీ ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నాం. మేము దాచుకోకుండా పారదర్శకంగా ప్రజలందరికీ జవాబుదారితనంతో ఉన్నాం. ఇందిరా మీరు ఇల్లు కట్టలేకపోయారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మేము ఇందిరా ఇల్లు కట్టాం. ఇప్పటికే 3.5 లక్షల ఇందిరా ఇల్లు పూర్తయిపోయి ఇంకెక్కడ వంక పెడతారు? అంటే మీరు చేసిన తప్పులు బయటపడుతున్నాయని చెప్పి ప్రజల ముందు, మేము ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన వాటిని 6 గ్యారంటీలతో పాటు మీరు చేసిన అవినీతిని తిరగదోడటం, ఆ రోజు జరిగిన అవినీతిపై కారకుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తామనే విధంగా ప్రభుత్వం మరి పారదర్శకంగా విచారణ జరుపుతుంటే
చూసి తట్టుకోలేక ఈ రకంగా పెడబొబ్బులు పెడతారు. కాబట్టి ఇక్కడ ఏం విషయం ఏం వచ్చింది, ప్రజలు చూసి నవ్వుతున్నారు. వీళ్ళు ఇంకా ఎప్పుడు జైల్లో పెడతారు? ఇన్ని గతంలో మీరు హామీ ఇచ్చారు కదా, మీరు హామీ ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. మాకు సన్నబియ్యం ఇచ్చారు, రేషన్ కార్డులు 3,10,00,000 మందికి రేషన్ కార్డు ఇచ్చారు, అందరికీ సన్నబియ్యం ఇస్తున్నారు. మరి మా అవినీతి జరిగిన దానిపై మాట ఏంటని చెప్పి ప్రజలు అడుగుతుంటే మేము జవాబుదారితనంగా విచారణ సంస్థలను విచారణ చేసుకునేలా మేము వ్యవహరిస్తున్నాం. గతంలో వీళ్ళ 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు? మాజీ ముఖ్యమంత్రి విచారణ అధికారి, మాజీ ముఖ్యమంత్రి పోలీసు, మాజీ ముఖ్యమంత్రి అన్నీగా ఏది ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని తానే వ్యవహరించినట్టు కేసీఆర్ గారు గతంలో ఎమ్మెల్యేల ఎరకేసు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు బిఎల్ సంతోష్ కేసు విషయంలో, ఫామ్ హౌస్ కేసు విషయంలో ఏ విధంగా సాక్ష్యాధారాలను ఒక పోలీస్ అధికారో లేకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక జడ్జి గారి ముందు వాటిని నిరూపించాలి. ఈ సాక్ష్యాలు ఈ సీడీలు ఉన్నాయి, మా ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చర్యలకు పాల్పడ్డారు ఈ బిఎల్ సంతోష్, నందకుమార్ అని పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జి గారి ముందు ఆ సాక్ష్యాలను ప్రవేశపెట్టాలా. దాన్ని పోలీస్ అధికారులు చేయాల్సిన విచారణని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే జడ్జిలకు, హైకోర్టు న్యాయమూర్తులకు అందరికీ సీడీలు పంపించారు. ఆ విధంగా ఏమన్నా రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని చేతిలో తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, విచిత్రమైన అంశం ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసేసి ఇంకా దారుణానికి పాల్పడ్డారు. కాబట్టి ఇందులో తప్పకుండా దొరికిపోయారు కాబట్టి దొంగతనం చేసినోడు దొరికిపోతే ఏమంటే దొంగతనం నేను చేసిన ఒప్పుకుంటాడా? కాబట్టి దొంగ నడిచినట్లుంది. ఇంత హడావుడి, ఇంత ఈ విధంగా ట్రాఫిక్ నియంత్రించే విధంగా, ట్రాఫిక్ స్తంభించే విధంగా ఇలా సాక్ష్యాధార దానికి 160 ఐపీసీ నోటీస్కి హాజరు కావడం అవసరమా చెప్పండి? ఏదైనా ఘనకార్యం చేస్తే నిజంగా పేద ప్రజలకు లక్షలాది రూపాయల లాభం వచ్చిందనో మీ వల్ల, మీ పార్టీ వల్ల అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో 1,300 కోట్ల రూపాయలు ఫోన్ ట్యాపింగ్ల ద్వారా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తుల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, సినిమా తారల్ని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఈ సిట్ ద్వారా ఈ ఫోన్ ఏదైతే ఉన్నదో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి వాళ్ళని భయపెట్టి తమ పార్టీ ఖాతాలోకి సుమారు 1,100 కోట్ల రూపాయల్ని ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వేసుకున్నది వాస్తవం కాదు. సాక్ష్యాధారం రూపం లేదా? 1-2 ఫోన్ల ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందు కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకునే ముందు వారికి ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. ఎవరు ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలా? అసాంఘిక శక్తులు, నక్సలైట్లు, ఉగ్రవాదులు, సమాజానికి హాని చేసే వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చేసి ఆ ఫోన్లో మాత్రమే ట్యాప్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు ఘనకార్యం? సమాజంలో ప్రభావిత వ్యక్తులు, తర్వాత ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తర్వాత మాజీ ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ, పిసిసి అధ్యక్షుడు, తర్వాత బీజేపీ అన్ని పార్టీల యొక్క నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. అదేవిధంగా డబ్బుల కోసం కొత్త రకమైన వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళ పార్టీ ఖాతాలకు డబ్బులు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వేసుకుంది. నిజంగా ఒక సినిమా ఎవరైనా ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలు ఎక్కువ వస్తున్నాయి. నిజంగా అట్లాంటి దర్శకులు, నిర్మాతలు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్టోరీని ఫోన్ ట్యాపింగ్ కథను తీసుకుంటే అద్భుతమైనటువంటి సినిమా అయితే విజయవంతంగా ఆడుతుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు. కాబట్టి ఇక్కడ జాప్యం జరిగింది. ఈ సినిమా సీరియల్ అంటున్నారు అంటే ప్రభాకర్ రావు ఎప్పుడు 2024 మార్చిలో కేసు నమోదైన తర్వాత పోలీస్ అధికారులు భుజంగరావు, తిరుపతి రావు, ప్రణీత్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు, ఒక టీవీ యాజమాన్యం సంబంధించిన వ్యక్తి అందరు జైలుకుపోయారు. అందరికి జైలుపోయిన తర్వాత అసలు సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నాడు పారిపోయి. కాబట్టి ఆయన రాబట్టేందుకు సంవత్సర కాలం పట్టింది. ఆయన వచ్చిన తర్వాత కూడా ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు వెళ్ళి తను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి తీర్పు తెచ్చుకున్నాడు. తర్వాత సుప్రీంకోర్టు కూడా విచారణ జరగాల్సిందే అని చెప్పి కేసు మూసేయకుండా విచారణ జరిపిమని చెప్పింది. ఆయన 25 రోజులు విచారణ జరిపితే విచారణకు సహకరించలేదు. సుప్రీంకోర్టుకు మొన్ననే జనవరి 16వ తారీఖు ఒక అఫిడవిట్ ఇచ్చింది. సార్ మానవతరాయ్ గారు ఒక్క నిమిషం సార్, మీరు అన్నట్లుగా ఇవన్నీ కూడా ఆరోపణలే, ఇవన్నీ ఓన్లీ సిట్ విచారణ కాదు, ఇది చిట్టి విచారణ అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. కంటిన్యూ చేద్దాం సార్. మనతో పాటు విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తోంది అనేది కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. సో బొగ్గు కుంభకోణం ఏదైతే ఉందో ఏదైనా సరే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నేనైతే ఇలాంటివి చెయ్యలేదు.
ప్రజలతోనే ఉన్నాను, 15 ఏళ్ల నుంచి ప్రజాపక్షంలోనే ఉన్నాను, ఇలాంటివన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలు అని చెప్పేసి ఇటు కేటీఆర్ చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ అనేది సహసిద్ధంగా ప్రభుత్వాలు చేస్తాయండి. అది చేయకుండా ఉండవు. ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. చేయకుండా ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. ఇందిరాగాంధీ కాలంలో వాళ్ళ మంత్రులనే చేసినటువంటి సందర్భం, గొడవైనటువంటి సందర్భం ఉన్నది. అందుకని ఫోన్ ట్యాపింగ్ అనే విషయం చాలా చిన్న అంశము. అది సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తారు. అది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అది రెగ్యులర్ ప్రాసెస్ లో ఉన్నటువంటి మొత్తం కేంద్రంలో మన్మోహన్ సింగ్ గతంలో ప్రకటించినటువంటిది కూడా చూసినాం కదా. మన్మోహన్ సింగ్ కూడా మేము దేశవ్యాప్తంగానే 9,000 ఫోన్లు చేస్తున్నాము, 8,000 మేము మెయిల్ చేసినాము అని చెప్పి మన్మోహన్ సింగే అనౌన్స్ చేశారు. అందుకని ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఉంటున్నటువంటి ఇప్పుడున్న మున్సిపల్ ఎలక్షన్ లో వస్తున్నటువంటిది కావచ్చు, ఇష్యూస్ డైవర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు సాధారణంగా సింగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి అవినీతి మీద కావచ్చు, ఇతర ఉన్నటువంటి మిగతా అంశాలు ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూస్ ని చర్చకు రాకుండా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు ఈ ప్రభుత్వాలు రాజకీయంగా ఇట్లా డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు చేసినటువంటి ఆరోపణకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, సహజ సిద్ధంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం. ఫోన్ ట్యాపింగ్ ఇంకొకటి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా అప్పుడు శివధర్ రెడ్డి ఐజీ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్, పోలీస్ కమిషనర్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి చేశారు. 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి దొరికినటువంటి దాంట్లో ఆ ఫోన్ ట్యాపింగే కదా, అది కూడా ఫోన్ ట్యాపింగే కదా. ఫోన్ ట్యాపింగ్ కనుక ఇట్లాంటివి చేయకపోయినట్లయితే తెలంగాణ అస్తిత్వమే కావచ్చు, ప్రభుత్వాలే పడిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళ మంత్రుల మీద కూడా చేసిందని ఈ మధ్య కాలంలో వచ్చింది కదా. సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా జరిగినటువంటి అంశం చూసినాం. అందుకే ఫోన్ ట్యాపింగ్ కాకుండా పబ్లిక్ విషయాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజా అంశాలు పరిష్కరించే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అంటే మీ వర్షన్ లో ఏం చెప్తారు సార్? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఏనా? అంటే ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్, లేకపోతే మీరు అన్నట్లుగా చేస్తారు అని చెప్పిన తర్వాత ఇది పెద్ద విషయం కాదు, ప్రజలకు ఒరిగేది ఏమీ లేదనేది స్పష్టమవుతుంది. సో ఇది చిన్న కేసా పెద్ద కేసా, లేకపోతే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, లేకపోతే హడావిడి చేసి వదిలేసే క్రమంలో ఏమైనా జరిగేవా? ఏం చెప్తారు మీరు అసలు? అదే జరుగుతుంది, హడావుడి చేసి వదిలేయటమే జరుగుతుంది. ఇంతవరకు అయితే నిరూపించలే. ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏది ఇంతవరకు అయితే చెప్పలేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావు విచారణ సందర్భంలో 2వసారి అడిగినప్పుడు మీరు ఆయన జైల్లో పెట్టి హింసించి అట్లా చేస్తేనే మీకు మానసికంగా తృప్తి పొందుతారా అని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అందుకే ఈ రకమైనటువంటిది సుప్రీం న్యాయమూర్తులు చేస్తున్న సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యానం చేసిన తర్వాత ఈ కేసు పడదు. ఎందుకంటే ఈ కేసులో చట్ట ప్రకారం చేసినట్టు మావోయిస్టులకు సంబంధించినటువంటిది కమిటీయే మావోయిస్టులకు ఫోన్లు చేస్తున్నాం అనే దాంతో చేసి చట్ట ప్రకారం చేశారు. ఇందులో కమిటీ ఉంది. ఆ కమిటీలో అప్పుడు డీజీపీ ఉన్నారు, హోంశాఖ సెక్రటరీ ఉన్నారు. వీళ్ళంతా ఏ ఫోన్ నెంబర్లు, ఇంటెలిజెన్స్ నుంచి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు అన్నిటి మీద కూడా వాళ్ళు సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టి అఫీషియల్ గానే జరిగినటువంటిది. అఫీషియల్ గానే ఉన్న చట్ట ప్రకారం డిస్ట్రాయ్ చేయాలి, దాన్ని ఎమ్మడే తెగలబెట్టాలి, తీసేయాలి. దాని ప్రకారమే చేశారు. చట్ట ప్రకారం చేసినట్టే మీరు ఒకవేళ కోర్టు వరకు పోయి విచారణ జరిగి ఛార్జ్ షీట్ వేసి అనుకుంటున్నా ఇది చట్ట ప్రకారం జరిగింది అనేది వస్తుంది తప్ప చట్ట ప్రకారం లేకుండా ఎక్కడ జరగలే. వాళ్ళు సంతకాలు పెట్టిరు అనేది. సంతకాలు పెట్టినటువంటి హోంశాఖ సెక్రటరీని పిలవాలి, అప్పుడు డీజీపీ పర్మిషన్ ఇచ్చినటువంటి దాన్ని పిలవాలి, అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్లు ఉన్నారు, ఇతర ఆఫీసర్స్ ఉంటారు. ఈ కమిటీ సంతకం పెట్టింది ప్రతి ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్లు పంపించిన ప్రతి ఫోన్ నెంబర్ మీద ఇంటర్నల్ గా సంతకాలు పెట్టిన తర్వాతనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటిది. ఇక అఫీషియల్ గానే ఫోన్ ట్యాపింగ్ అయిన తర్వాత ప్లస్ ఇప్పుడు విచారణ ఇంకెవరు జరగాలి? పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నట్టు శివధర్ రెడ్డిని కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళని మహేందర్ రెడ్డిని పిలవాల్సి వస్తుంది. వీళ్ళని పిలిచి పోలీసులు అసలు చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విచారణ సాగుతుంది. అంటే వస్తున్నటువంటి ఆరోపణలు చేసినటువంటి ఇది రాజకీయ కక్ష అని చేస్తున్నటువంటి ఆరోపణకు నిజం చేసే విధంగానే ఉంది తప్ప నిజంగానే అందులో ఏమైనా తప్పు ఉందా తేల్చేటువంటిది
ఇప్పుడు చెప్పలేకపోతుంది. హీరోయిన్లే చేసిర్రు, సినిమా వాళ్ళే చేసిర్రు అన్నారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ చేసి మీ సినిమా వాళ్ళే ఎవరి చేయలేదని వాళ్ళే ప్రభుత్వమే ప్రకటించినటువంటిది ఉన్నది. గతంలో ఏం జరగలేదు, సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరగలేదని. ప్లస్ ఎవరైనా వ్యక్తులుగా వచ్చి ఒక వ్యక్తి పరువో ఇంకేదైనా పర్సనల్ గా వచ్చి కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కేవలం రాజకీయ పరమైనటువంటి కంప్లైంట్సే ఉన్నాయి కనిపిస్తున్నది. అందుకే ఫోన్ ట్యాపింగ్ అనేది సీక్రెట్ గా ఉంచాల్సినటువంటి అంశం కూడా ఇప్పుడు బహిరంగంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బయటికి తీసుకొచ్చినటువంటి అంశం ఉన్నది. మీకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని విచారణ జరిపారు. అది కూడా ఇక్కడ మీరు ఆఫీసర్స్ ఎందుకు జరుపుతలేరు విచారణ? ఉన్నటువంటిది ఇప్పుడున్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి రిటైర్డ్ అయిన వాళ్ళనో ఇంకోళ్ళనో కాకుండా ఇప్పుడున్నటువంటి వాళ్ళని ఎందుకు విచారణ జరుపుతలేరు? వాళ్ళే కీలకంగా ఉన్నారు కదా. అప్పుడు ఓటుకు నోటుకు సంబంధించినటువంటిది ఆ వీడియో ఇదంతా ట్యాపింగ్ చేసినటువంటి దాంతో బయటపడింది అన్నటువంటిది కదా. మరి అది ట్యాపింగ్ కనుక లేకుండా ఇవన్నీ పోలీస్ వ్యవస్థ పనిచేయకపోతే వచ్చిన తెలంగాణ కొత్తగా వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కూలిపోయేది, తెలంగాణ అస్తిత్వం దెబ్బతినేది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తప్పుదారుగా ఏర్పాటు చేసిరనే బిల్డప్ పక్క రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు చేసేవాళ్ళు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసినటువంటి సందర్భంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఈ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు స్వయం రక్షణ స్వీయ రక్షణ తెలంగాణ రాష్ట్రం చేయొద్దా? అట్లాంటివి చేయకుండా ఉంటే ప్రభుత్వాలు నిలబడితే ఇక పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక పోయి చేయవచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా చేసుకుంటారు. ఇది ఒక దేశానికి రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్. అట్లాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో మీరు ఇష్యూస్ మున్సిపల్ ఎలక్షన్ మీరు చెప్పుకోండి, మీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని చేయండి. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ కనుక చేస్తున్న ఆరోపణలకు వీళ్ళు నిజం చేసే నోటీసులు ఇస్తున్నారు, విమర్శ చేయగానే విచారణకు పిలుస్తున్నారు అనే అంశానికి ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. అది మనం అనుకోవాల్సింది. అది సార్ ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటి అంటే కవిత కూడా నా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, మా హస్బెండ్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్న చెప్పిన సందర్భంలో ఇదేమన్నా వీళ్ళకి ఆపోజిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అదే నా విశ్లేషణ, నా అంచనా ఏంటంటే ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చారు, నెక్స్ట్ కేటీఆర్, ఇప్పుడు కేటీఆర్ కి ఇచ్చారు, నెక్స్ట్ కవితకి ఇచ్చారు. కవిత గారికి ఇచ్చిన తర్వాత కవిత గారి విచారణ విభేదిస్తున్నటువంటి సందర్భంలో బయటికి వచ్చి ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు, కుటుంబం నాకు ఇవన్నీ తెలిసినాయి అని చెప్పి చెప్పే అవకాశం ఉంటది. మొత్తం నా ఫోను, మా ఇంట్లో వాళ్ళ ఫోన్లు, మా పిల్లలు ఇంతమంది ఫోన్లను కూడా ట్యాప్ చేసినారు, సొంత ఇంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారా అని ఈ మున్సిపల్ ఎలక్షన్ సమయంలో ఈ రకంగా ఒక రాజకీయంగానే ఉపయోగించుకుంటున్నారు. ఇది రాజకీయంగా అధికార పార్టీ ఉపయోగించుకుంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ఈ విచారణ జరుగుతుంది తప్ప రియల్ గా దీనికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం బయటకు వస్తలేవు. బయటికి రావాల్సిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇంటర్నల్ విషయం జనరల్ ఏ ప్రభుత్వానికైనా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మన ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నటువంటి అంశాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కలుస్తానికి పోతే ముఖ్యమంత్రి ఏమన్నారంటే మొత్తం దీనికి సంబంధించినటువంటి నా మీద ఎందుకన్నా అట్లా తిట్టుకుంటున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి కోమటిరెడ్డిని అడిగారు. ఆ రోజు నుంచి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోనే వాడతలేదు. ఆ రకమైనటువంటి సంబంధించినటువంటి వ్యవహారం జరిగినటువంటిది కనిపించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్ చేస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్ ఆయన కూడా మంత్రుల ఎందుకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ మంత్రి ఎట్లా ఉన్నారో, ఎవరు ఏ రకంగా చేస్తున్నారో అనేది కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పోలీసు వ్యవస్థ చేస్తుంటది. అది ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ నిరంతరం ప్రభుత్వాన్ని కాపాడాలి, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరేం చేస్తున్నారు అని చెప్పకపోతే, తెలియకపోతే వాళ్ళు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, ఏది అనేది తీసుకోవడంలో కావచ్చు, వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే ఆ పని చేస్తూనే ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా ఒక్కటి చెప్పండి సార్. ఇప్పుడు ఈ సిట్ విచారణ తర్వాత కేటీఆర్ని జైలుకు పంపిస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా, అసలు ఇందులో అసలు అయ్యే ఛాన్స్ కూడా లేదు కదా ఈ లెక్కన? జైలుకి పంపే సీన్ ఇప్పుడు లేదండి. జైలుకి పంపే ఆఫీసర్లను పంపిర్రు, అయిపోయింది. రాజకీయ నాయకులని జైలుకి పంపే సిచ్యువేషన్ ఫోన్ ట్యాపింగ్ మీద నాకున్నంత వరకు అవగాహన ప్రకారం అయితే ఉండకపోవచ్చు. ఈ రోజు కూడా కేటీఆర్ గారు సాక్షిగా పిలిచినట్టే కనిపిస్తుంది తప్ప దానికి సంబంధించినటువంటి సాక్షిగా అనుమానితుడు, సాక్షి కాదు అనుమానితుడు, అది ఏదైనా కావచ్చు. సాక్షి వేరు, అనుమానితుడు వేరు.
అనుమానితుడిగా పిలవలేదు. అనుమానితుడిగా ఏ సెక్షన్ ప్రకారం పిలిచిర్రు? 160 ఐపీసీ అంటే నేను ఒక న్యాయవాదిగా నాకు కొంత అవగాహన ఉన్నది. అది ఏదైనా అనుమానితుడుగా సాక్షిగా కాదు. అనుమానితుడుగా అంటే చట్టం చదవడం తెలుస్తుంది. బిఎన్ఎస్ఎస్ 179 చెప్పుకోండి, సిఆర్పిసి 160 చదవండి, తెలుస్తుంది మీకు. సరే మీరు అనుకున్న అనుమానాల్ని నిజం రాబట్టడం కోసం ఎవరినైనా పోలీస్ అధికారి పిలవటాన్ని 160 సిఆర్పిసి అంటారు. సమాచారం ప్రకారం సాక్షిగా పిలిచారు అనేది ఉన్నది. సరే కాదు అయితే మళ్ళీ ఈవినింగ్ తెలుస్తుంది కదా, రేపో వెళ్ళిన మళ్ళీ తెలుస్తుంది కదా. మరి ఎందుకు యాక్షన్ ఇంతవరకు 2 ఏళ్ల నుంచి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత పూర్తిగా కేసు బయటపడుతుందని అన్నారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వచ్చి విచారణ జరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకు బయటపడతలేదు? 1 సీటు పోయి 2 సీట్లు ఎందుకు వచ్చినాయి? సుప్రీంకోర్టుకి ఎందుకు అట్లా వ్యాఖ్యానిస్తుంది? మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తున్నారు అనే అర్థం వచ్చేటట్టే సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది కదా. ఇంత సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంటే కూడా ఎందుకు మీరు రియలైజ్ కాలేకపోతున్నారు? కేసును ఒక కొలిక్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈ వ్యవస్థ ఎందుకంటే వీళ్ళందరూ ఆఫీసర్, ఇదే పోలీసులకు తెలుసు, సజ్జనార్కు తెలుసు, డీజీపీ ఇప్పుడు శివధర్ రెడ్డి తెలుసు, ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది అనేది సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. ఇది ఆఫీసర్లకే చుట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఇట్లే కొనసాగిస్తారు. కొనసాగించి ఏం తేల్చకుండా ఏదో పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఇది డైవర్ట్ అయిపోయి దీని మీద విచారణ ఆపేస్తారు. ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఏమైందండి, ఢిల్లీలో అది ఆగిపోయింది. అంతే, ఈ రకమైన సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సమాజంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఓకే సార్ విజయ్ గారు. సో మానవతర గారు, విజయ్ గారు కొన్ని షార్ప్ క్లియర్ కట్ గా కొన్ని చెప్పారు. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే సిట్ విజయ్ గారు సార్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది 2 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఏదో ఒక హడావిడి చేసి క్లియర్ కట్ గా రాలేదు, ఒక కొలిక్ అయితే రాలేదు అని చెప్పారు. ఇంతకుముందు ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా ఇలాగే కొన్ని రోజులు రిపీటెడ్ గా హడావిడి జరిగింది, దానికి సంబంధించి కూడా ఏం జరగలేదు అని చెప్పారు. సో ఇది ఒక చిట్టి కేసుగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు క్లియర్ కట్ గా. మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు చిట్టినాయుడికి చిట్టి కేసుగానే ఉంటది, చిట్టినాయుడికి లొట్ట పీస్ కేసులానే ఉంటది. కానీ ఇది లోతైన విచారణ జరిగే కేసు అని చెప్పి వాళ్ళకి తెలియకపోవటం వాళ్ళ అమాయకత్వం. అసలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పించుకోవడం అసాధ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక హత్య చేసి తప్పించుకోవచ్చు, ఐ విట్నెస్ జడ్జి గారి ముందు వచ్చి నాకు తెలియదనంటే కేసు కొట్టేస్తారు. కానీ ఇందులో డిజిటల్ రూపంలో, కాగితాల రూపంలో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. అదే విధంగా ఏం లేకపోతే ఈ కేసులో భుజంగరావు, తిరుపతి రావు, ప్రణీత్ రావు ఎందుకు జైలుకు పోతారు? వీళ్ళంతా తిరుపతి వీళ్ళంతా ఎందుకు పోతారు పోలీస్ అధికారులు? అదే విధంగా ఏం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందులో డేటా సెంటర్ను ధ్వంసం చేసి అందులో కంప్యూటర్, ల్యాప్టాప్లు వీటన్నిటిని మూసీ నదిలో పడేయాల్సిన ఎందుకు అవసరం వచ్చింది? అదే విధంగా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేస్తాయి అంటున్నారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నిజంగానే చేసినా ఎట్లా చేయాలో ఒక నిబంధనలు ఉన్నాయి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు, నక్సలైట్లు ఫోన్లు మాత్రమే ఆ నెంబర్లు ఇచ్చి చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు నక్సలైట్లు, అసాంఘిక శక్తుల పేరు చెప్పేసి 600 మంది అధికారికంగా ఇంకా అనధికారికంగా మొత్తం 4000 మంది ఫోన్లు ట్యాప్ చేశారు వీళ్ళు. కాబట్టి ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసి వాళ్ళ పార్టీ ఖాతాలోకి 1100 కోట్లు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో జమ చేసుకున్నారు. సార్ ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్లుగా ఫోన్ ట్యాప్ చేయడం అనేది ప్రతి ప్రభుత్వము చేస్తుంది, తప్పు ప్రతి ప్రభుత్వం పద్ధతి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే రికార్డ్ చేసినటువంటి ఫోను కేబినెట్ కార్యదర్శికి పంపిన తర్వాత ఏం రికార్డ్ చేశారో వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేయకుండానే ఆ సీడీలను ఎందుకు ధ్వంసం చేశారు? అది కూడా 45 రోజుల పాటు, 55 రోజుల పాటు భద్రపరచకుండా వెంటనే ధ్వంసం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దొంగలు దొరకకుండా తప్పించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే విశ్లేషకుడు విజయ్ కుమార్ గారు రూపాయి నాణానికి బొమ్మ బొరుసున్నట్టు మాట్లాడాలి. కానీ అచ్చం బీఆర్ఎస్ మద్దతుదారుడైన జర్నలిస్ట్ లెక్క, విశ్లేషకుల లెక్క మాట్లాడటం విశ్లేషకులకు ధర్మం కాదు. అది ప్రభుత్వం ఏం చేస్తుందో విజయ్ గారు న్యూట్రల్ గా చెప్పారు, అసలు ప్రజల పక్షాన కాదు సార్. విజయ్ గారు న్యూట్రల్ గా చెప్పారు, మీ వర్షన్ చెప్పండి. మాట్లాడిన మాటలు ఒక్కసారి కూడా న్యూట్రల్ లేదు. ప్రతి ప్రభుత్వం గురించి చెప్పారు, చెప్పలేదు. నేను కాంగ్రెస్ నాయకుడుగా నా ధర్మం ఏంది? ప్రభుత్వాన్ని, పార్టీ పైన వాదించాలా. విశ్లేషకుడు ధర్మం ఏంది? విశ్లేషకుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. కానీ అచ్చం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లెక్క మద్దతు తెలుస్తూ మాట్లాడటం అనేది విశ్లేషకుడు ధర్మం కాదు. ఇందాకన్నారు ఎందుకు జాప్యం జరిగింది కేసు అన్నారు, చెప్పండి, తర్వాత మాట్లాడండి. ఎందుకు జాప్యం జరిగింది అన్నారు? ఈ కేసులో విచారణ జరిగి పోలీస్ అధికారులు అందరూ జైలుకు పోయారు.
అదే క్రమంలో తప్పించుకోవడానికి పారిపోయినటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావుని హైదరాబాద్ రప్పించడానికి సంవత్సరం కాలం పట్టింది. తర్వాత వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి నాకు క్యాన్సర్ ఉంది, నాకు వయోభారం ఉంది, నాకు అనారోగ్యం ఉందని చెప్పి పిటిషన్ వేస్తే అసలు కోర్టు కూడా వెసులుబాటు కల్పించింది, ఆయన విచారించమని చెప్పింది. విచారించిన తర్వాత విచారించే క్రమంలో ఇంకెక్కడ జాప్యం అయింది? ఆ జాప్యం చేసిందే తప్పించుకోవడానికి కోసం వాళ్ళు ఏ గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతం అనుభవించి తీరాల్సిందే, ఎవరిని వదిలిపెట్టదు. ఏ తప్పు లేకపోతే సుప్రీంకోర్టే మూసేసేదే, కేసుని క్లోజ్ చేయండి, ఈ కేసు ఇందులో బలమైన ఆధారాలు లేవు అని. బలమైన ఆధారాలు ఎందుకు లేవు? సిడీల ధ్వంసం ఉన్నది, 600 ఫోన్ నెంబర్లు. బండి సంజయ్ ఏమన్నా ఉగ్రవాద, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్ ఉగ్రవాద, రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమన్నా మావోయిస్ట్నా, లేకుంటే ఎంతమంది సినిమా తారలు వాళ్ళు ఆ నెంబర్లు కూడా ఉన్నాయి. కాబట్టి గోప్యత కూడా ఉంచాలి. కాబట్టి పోలీస్ అధికారులు కొన్ని అంశాల్లో గోప్యతగా ఉంచారు. ఎవరు ఫిర్యాదులు చేయలేదు? సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు వచ్చి స్వయాన ఫిర్యాదు చేసి నన్ను 13 కోట్లు డిమాండ్ చేశారు. అందులో 2 కోట్లు ఒక ప్రజెంట్ జర్నలిస్ట్ అనేటువంటి ఆయన పెట్రోల్ బంక్ విషయంలో 2 కోట్లు ఆయనకి ఇప్పించారు. మిగతా 11 కోట్లు నేను ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ ఖాతాలో, పార్టీ ఖాతాలో వేయటం జరిగింది అని స్వయాన ఆధారాలు ఉన్నాయి కదా. ఇంకెక్కడ తప్పించుకుంటారు? ఇంకా తప్పించుకునే ఏ కేసులో అయినా తప్పించుకోవచ్చు. కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, బ్యాంకు గాలి జనార్దన్ రెడ్డి ఎందుకంటే 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది? సాక్ష్యాధారాలు దస్త్రాల రూపంలో, కాగితాల రూపంలో, డిజిటల్ రూపంలో ఉన్న ధ్వంసం చేసిన అవి దొరుకుతాయి. ఇందులో తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కాకపోతే ఇవాళ ఇచ్చింది 160 ఐపీసీ, ఆయన విచారణ జరపొచ్చు. ఒకవేళ విచారణ ఆయన అరెస్ట్ చేయాలంటే మెజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకుంటారు. మెజిస్ట్రేట్ గారు సిఆర్పి సెక్షన్ ప్రకారం కొన్ని 41, 42, 43, 45 ప్రకారం అయితే అసలు ఎవరి అనుమతి తీసుకునే అవసరం లేదు, అనుమతి తీసుకోమని అరెస్ట్ చేయొచ్చు. కానీ పారదర్శకమైన ప్రభుత్వం కాబట్టి సిట్ విచారణ జరిపే క్రమంలో వారు అనుమానితులుగా ఉన్నారు, వాళ్ళ నుంచి నిజం రాబట్టాలని చెప్పి ఇవాళ 160 సిఆర్పిసి ప్రకారం విచారణ జరుపుతున్నారు. కూడా ఫోన్ ట్యాపింగ్ మీ మంత్రులే చేశారని కూడా ఆరోపణలు అవన్నీ కూడా కట్టు కథలు, కాకమ్మ కథలు. వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇష్టం వచ్చిన మాట్లాడి నిజంగానే అడగండి. సిబిఐకి ఫిర్యాదు చేయండి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టుల ఫోన్ కానివ్వండి, అదే విధంగా అసాంఘిక శక్తులు కానీ ఏమైనా దరఖాస్తు చేసిన అడగండి. అవన్నీ ఉత్తమ మాటలు, బూటకపు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ విషయం ఇంకా ఉన్నది, ముందుందా ముసలపాలు. దీంట్లోంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. నేను ఏమంటున్నా, కవిత గారు సొంత కూతురి ఫోను, అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేసిన గన్లండి వీళ్ళు. అంతకన్నా మూర్ఖత్వం, అంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? కవిత గారే నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు, అంత అవసరం ఏముంది ఆమె ప్రశ్నిస్తుంటే ఇంకా నేరం జరగలేదు, ఇందులో ఏమి లేదు అని చెప్పేసి మాట్లాడటం అనేది అప్రజాస్వామికం. కాబట్టి ఎవరైనా నేరం చేసిన వాడు నేను నేరం చేసినట్లా అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టులో ఉన్నంత వరకు మీరు పెట్టిన కేసుల ప్రకారం ఆయన చట్టపరంగా చర్యలు పోయొచ్చారు, చర్లపల్లికి పోయొచ్చారు, అయిపోయింది. కాబట్టి మీరు కూడా చట్టపరంగా ఎదుర్కోండి. పోలీస్ అధికారుల విచారణను కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోండి. అంతేగాని సొంత కవిత్వము, సొంత చట్టాలు, సొంత సిఆర్పిసిలు, బీఆర్ఎస్ పార్టీకి సొంత సిఆర్పిసిలు, సొంత బిఎన్ఎస్ఎస్ చట్టాలు లేవండి. భారతదేశంలో ఉన్న పౌరులకు మొత్తానికి కూడా ఒకే చట్టం ఉంటది. ఆ చట్టం ప్రకారమే విచారణ ఎదుర్కోకుండా సింగరేణిలో అవినీతి ఏం జరిగిందండి, ఎంత జరిగింది చెప్పండి. సింగరేణిలో అవినీతి అసలు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. సెంటర్ల దాఖలు సమయంలోనే నైనీ బొగ్గు గన్లు విజిటింగ్ సర్టిఫికెట్ ఎవరైతే ఉన్నదో ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకే దరఖాస్తు చేసుకునే ఉసులుబాటు అది కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వ గనుల్లో కూడా సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ ఉంటేనే టెండర్ల ప్రక్రియలో పాల్గొనాలని ఉంది. ఇక్కడ టెండర్లే జరగలేదు, అవినీతే జరగలేదు, అబద్ధాలే అట్టం రావట్లేదు, ఆరోపణలు చేయటం కూడా రావట్లేదు వీళ్ళకి. నిజంగానే టెండర్ల ప్రక్రియ తెలిసి పనులు ప్రారంభం అయితే నిజంగానే ఏదైనా అవినీతి జరిగిందని చెప్పొచ్చు. కాబట్టి హిల్ట్ పాలసీలో కూడా అంతే, ఇప్పటికి కూడా దరఖాస్తులు రాలేదు. హిల్ట్ పాలసీలో దరఖాస్తులు రాకుండా 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది. మూసీ సుందరీకరణలో, పునరుజ్జీవనంలో కనీసం డిపిఆర్ కూడా ఇవ్వలేదు. డిపిఆర్ కాకుండానే డబ్బులు నిధులు కేటాయించక ముందే 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. ఏందండి ఇంత అమాయకత్వంగా ఉన్నారు అంటే అవినీతి పాటుపడి అవినీతి చేసి 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 అలవాటు పడి ఎట్లా ఆరోపణ చేయటం కూడా మర్చిపోయారు వీళ్ళు. కాబట్టి ఎన్ని అబద్ధాలు ఆడినా, అబద్ధం ఆడినా గోడ కట్టినట్టు ఉండాలి, అతికినట్టు ఉండాలి. అబద్ధాలు ఆడటం రావట్లేదు, ఆరోపణలు చేయటం రావట్లేదు. కాబట్టి వీళ్ళు తప్పకుండా నేను చెప్తాను కదా, జాప్యం కాదు ఇది, మార్చి లోపు విచారణ పూర్తి చేయాలని చెప్పి పరిమితి విధించడం జరిగింది సిట్కి. కాబట్టి నేను ఏమంటున్నా, మార్చి లోపు అసలు సూత్రధారులు 100% చెర్లపల్లి, చెంచలు కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. చూడండి, ముందుంది ముసల పండగ,
తినబోతు రుచి అడగటం అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఓకే 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 విజయ్ గారు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్ గా ఏం లేదు, ఇంకా బొగ్గు గనుల విషయం అన్నారు కదా, మ్మ్. మొత్తం 7 బొగ్గు గనులు ఉన్నాయి. 9 ఒకటే టెండర్ ఎందుకు రద్దు చేశారు? మిగతా 7 టెండర్లు అయిపోయినాయి, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, ఆ సర్టిఫికేట్ ఇచ్చి అది కదా జరిగింది. ఈ 9 దగ్గర మంత్రుల మధ్యలో గొడవ వచ్చేసరికి మంత్రి టెండర్ ఆపిస్తున్నాం అని చెప్పారు. మిగతా ఎందుకు రద్దు చేయలేదు టెండర్లు? ఆ టెండర్లు పిలిచి దానికి సంబంధించిన పనులు కూడా చేసుకుంటున్నటువంటి 7 బొగ్గు గనులు, అవి కూడా అయితే సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొని చేస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న ఆరోపణ అది కదా మెయిన్. మీరు 9 బ్లాక్ అంటే ఈ మంత్రుల మధ్యలో గొడవ జరిగింది, ఒక మంత్రికి రావాల్సింది ఒక మంత్రి అడ్డుకున్నాడు, వాళ్ళ సంస్థలో అడ్డుకున్నాయని చెప్పారు. అందుకని నాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి ఆయన ఆరోపణ వచ్చింది, నేనే తింటున్నా, మొత్తం నేనే తింటున్నా అని చెప్పి రద్దు చేసినటువంటిది. మరి మిగతా ఎందుకు రద్దు చేయట్లేరు? రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు రద్దు చేయట్లేరు? ఇప్పుడు వీళ్ళ ఆరోపణ 7 బొగ్గు గనులు పారదర్శకంగానే ఉన్నాయి. సిబిఐ విచారణ ఆదేశంతో ఫిర్యాదు చేయండి, మీరు ఫిర్యాదు చేయండి, సిబిఐ ఫిర్యాదు చేయండి. అదే విధంగా సూదిరి సుజన్ రెడ్డి అనేవాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూతురు భర్త, స్వయానలుడు రేవంత్ రెడ్డికి 7 విరిచిన బంధువు. ఆయన బీఆర్ఎస్ లోనే కాంట్రాక్టర్. ఆ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కాంట్రాక్టర్, ఆయన అల్లుడు కాంట్రాక్టర్. కాబట్టి బోడుగుండుకి మోకాలికి ముడిపెట్టేసి చేసిన నేరాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఒక అబద్ధం ఆడపోయి 100 అబద్ధాలు ఆడుతూ దొరికిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి పారదర్శక మీరు ఆరోపణ చేసింది ఎక్కడ? మీడియా సంస్థలు కొట్టుకున్నది ఎక్కడ? నైని బొగ్గని వ్యవహారం బయటకు వచ్చింది. అవును, దానికి పారదర్శకంగా జవాబుదారితనంగా చేసినాం. నిజంగా 7 బొగ్గనుల్లో ఎక్కడ అవినీతి చేయండి. ఎందుకంటే 51% కేంద్ర ప్రభుత్వానికి, 49% రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉన్నది. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి, సిబిఐకి ఫిర్యాదు చేయండి. ఉత్తగేడ కూర్చొని అరెస్టులు అవుతుంటే భయపడి ఏం చేయాలో అర్థం కాక చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా పసలేని విమర్శలు చేస్తున్నారు. కాబట్టి కర్మ సిద్ధాంతం ఒకటి గుర్తుపెట్టుకోండి, చేసిన దానికి అనుభవించి తీరాలంతే. ఎంత చేస్తే అంత కర్మ, మనం మంచి చేస్తే మంచి కర్మలు వెంబడబడతాయి. కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్తున్నటువంటి అవినీతి ఏదైతే జరిగిందో అవన్నీ బయట పెడతామని చెప్పేసి. అది అధికారంలోకి వచ్చేది కలమాట. ఎందుకంటే ఇంత అవినీతి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో చూశారు, పంచాయతీ ఎన్నికల్లో చిత్త ఓడిపోయారు. రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఘోరమైనటువంటి ఓటమి ఉంటది, గుర్తుపెట్టుకోండి. ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలన మెచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో, రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మెచ్చబోతున్నారు. 8 ఏళ్ల పాలన ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళకి ఇప్పట్లో అంత అవకాశం లేదు. గెలుస్తారా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు మొన్న డిసైడ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిసైడ్ చేశారు, కంటోన్మెంట్ ఎన్నికల్లో చేశారు, రేపు మున్సిపాలిటీలో చేస్తారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పరిపాలనకే, రేషన్ కార్డులు ఇచ్చిన పేదల దేవుడు రేవంత్ రెడ్డికే ఓట్లు. పేదవాడు సామాన్యుడు, శ్రీమంతుడు ఏ అన్నం తింటాడో సామాన్యుడు అదే అన్నం తింటాడు. ముద్దకు పేదవాడు రేవంత్ రెడ్డి దేవుడు అని తలుచుకున్నాడు. అట్లాంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి ఓట్లు లేకుండా వేరే వాళ్ళకి ఎవరికి వేస్తారు చెప్పండి? పెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మానవతారా గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సో మొత్తానికైతే ఈ సిట్ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకి ఇంకా బలపడుతోంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతోందా అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారుతుంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ చెప్తుంటే, లేదు నేను 15 ఏళ్ళుగా ఇటు ప్రజల పక్షాన్నే ఉన్నాను, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నేను ఇలాంటి పనులు చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిట్టి కేసు మాత్రమే, ఇది సిట్ కేసు కాదు అని చెప్పేసి ఇటు కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు సిట్ విచారణలో భాగంగా కేటీఆర్ని ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎంతసేపు విచారిస్తారు, వచ్చిన తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడతారు అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇది ఇవాల్టి డిబేట్. నమస్తే.